మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించు కొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివని అడగగా వాడు మౌనునై ఉండెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మా రక్షక, మా దైవమా, మా ప్రాణమా, మా విమోచకుడా, మీరు మా కొరకు మీరిచ్చిన ఇటు అనుకూలత సమయాన్ని బట్టి మొదటగా వందనాలు. మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి మా కొరకు మరణించినందుకు వందనాలు. మీ దైవ లేఖనాలు ధ్యానం చేయాలని ఆశపడి ఉండగా నాతో మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొంది బిడ్డలను దర్శించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. ప్రియ సంగమా, మనం చదవబడినటువంటి 22వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ ఒక పెండ్లి విందు జరుగుతూ ఉంది. ఒక పెండ్లి విందు జరుగుతూ ఉంది. ఆ పెండ్లి విందుకి ఒకడు పెండ్లి వస్త్రం ధరించుకోకుండానే వచ్చేసాడంట. పెండ్లి వస్త్రాన్ని ధరించుకోకుండానే వచ్చేసాడు. అది చూసినటువంటి ఆ రాజు ఏమని పిలిచాడంటే, స్నేహితుడా అని పిలిచి, పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడ ఎలాగ వచ్చేదివని అడగగా వాడు ఏమైపోయాడంటే, ఈ సందర్భాన్ని ఒకసారి మనం తెలియాలంటే 1వ వచనం నుంచి చదివితే, యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా అన్నాడు. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును, అంటే దేని గురించి చెప్తున్నాడు అంటే ఇక్కడ పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. ఆ పరలోక రాజ్యం ఒక పోలిక కూడా చెప్తున్నాడు. ఆ పోలిక ఏంటంటే, ఒక రాజు ఉన్నాడంట, ఆ రాజుకు ఒక కుమారుడు ఉన్నాడంట, ఆ కుమారుడికి పెండ్లి చేస్తున్నాడంట. ఆ పెండ్లికి అనేకులను పిలిచాడు. ఎవరినెవరిని పిలిచాడో చూడండి, అక్కడ రాయబడిన మాట 3వ వచనం. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్వుల పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధంగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను కూడా పంపిన. అయితే వారు లక్ష్యం చేయక, అంటే లెక్క చేయక, ఒకడు తన పొలానికి మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతను దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన యొక్క దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణాన్ని తగలపెట్టిన. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గానికి పోయి మీకు కనబడి వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గాలకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమ కనబడిన వారందరినీ పోగు చేసారు కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. రాజుగారు పెండ్లి విందుకి పిలిచాడు. రాజుగారు పెండ్లి విందుకి పిలిచాడు, తన కుమారుడు యొక్క పెండ్లి విందుకి పిలిచాడు. అయితే వాళ్ళు మొదట దాసులు పంపినప్పుడు అంట వాళ్ళు రానన్నారంట. అయినా సరే పెండ్లి విందుకి ఏర్పాటు చేయనటువంటి విందు అంతా సిద్ధపడిపోయింది అని మరొక దాసులు పంపించాడంట. పంపిస్తే వాళ్ళు ఏం చెప్పారంట కారణాలు. కొంతమంది ఏమో పొలానికి వెళ్ళుచున్నాము, మాకు ఖాళీ లేదన్నారంట. మరికొద్దిమంది ఏమో వర్తకం కంటే వ్యాపారానికి వెళ్తున్నామన్నారంట. మరికొద్దిమంది ఏమో రానంటే బాగున్నాం, చెప్పడానికి వచ్చిన వాళ్ళు పట్టుకుని ఏం చేశారంట, చంపేశారు. అప్పుడు రాజుగారి కోపం వచ్చింది, దండులను పంపించాడు. ఎవరైతే నరహంతకులు ఉన్నారో వాళ్ళని చంపాడు. అయినా సరే పెండ్లి విందు కావాల్సిన విందంతా సిద్ధమైపోయింది కాబట్టి పిలువబడిన వారు పాత్రులు కారని ఈసారి ఏమన్నాడంటే, మీరు రాజమార్గానికి పోండి. రాజమార్గానికంటే ఒక కోడల్లాంటి సెంటర్ అనమాట. పోయి కనబడ్డ వారిని అందరినీ పిలిచండి. ఆడు మంచోడా చెడ్డోడా, బంధువా బంధువు కాడా, ఇవేం వద్దు, కనపడ్డ వారు అందరినీ పిలిచేయండి అన్నప్పుడు
అందరూ కూడా వీళ్ళు కనపడ్డ వాళ్ళందరినీ ఏం చేశారంటే పిలిచేశారు. అలా పిలిచేసిన క్రమంలో ఆ పెళ్లి విందు సాల ఏమైపోయిందంటే నిండిపోయింది. సో పెళ్లి స్టార్ట్ అయిపోయింది. పెళ్లి కుమారుడు యొక్క తండ్రి రాజుగారు పెళ్లి సాల లోపలికి వచ్చాడు. వచ్చేసరికి అక్కడ ఒకడు పెండ్లి వస్త్రం లేకుండా ఉన్నాడు. ఏం లేకుండా ఉన్నాడు? పెండ్లి వస్త్రం. వాడిని చూచి అన్నాడు, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా నువ్వు ఎలాగొచ్చావు అని అడిగినప్పుడు వాడు మౌనినై ఉండిపోయాడంట. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చదివించానంటే, నేను చెప్పాలనుకున్నటువంటి వర్తమానానికి ఒక దగ్గర పోలుకుంది. ఇలా చూడండి, నా వైపు మళ్ళీ చెప్తున్నాను. నిజానికి ఆ పెండ్లికి ఇలా అర్హులు కాదు. ఎవరు పిలువబడ్డవారు అర్హులు కారు. కానీ అసలైన వాళ్ళు రానళ్ళకపోవడం వల్ల, పైగా మేము వ్యాపారానికి వెళ్తున్నాం, పొలానికి వెళ్తున్నాం అని చాకులు చెప్పడం వల్ల అర్హులు కాని వారిని, అర్హత లేని వారిని ఆ రాజుగారు ఏం చేశారంటే పిలిపించారు. ఆ పిలిచే క్రమంలో ఏం జరిగిందంటే వాళ్ళందరికీ పెండ్లి వస్త్రాన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? పెండ్లి వస్త్రాన్ని అంటే ఆ పెళ్ళికి రావడానికి కావలసినటువంటి బట్టలు. ఎందుకంటే రాజుగారి పెళ్ళి ఎలా పడితే అలాగా రాకూడదు. మీరు గమనించారు లేదు, పెద్ద పెద్ద స్టార్ హోటల్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి, 5 స్టార్ 7 స్టార్ అని. అటువంటి హోటల్లో పెళ్ళికి వెళ్ళాలంటే కంపల్సరీ సూట్ వేసుకునే వెళ్ళాలి. నేను ఏదో మామూలుగా ఇలా ఆర్డినరీగా పోతానంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా ఏం చేస్తాడు? ఆఫ్ చేసేస్తాడు. లేదా పంచి కట్టుకుని పోతానంటే అసలు రానిరు. ఆ పెద్ద పెద్ద హోటల్లో జరిగేటువంటి ఆ పెళ్ళికి ప్రతి ఒక్కరు ఏం వేసుకుని వెళ్ళాలంటే సూట్ వేసుకుని, అది నియమము. అలాగే రాజుగారు కుమారుడు యొక్క పెండ్లికి కూడా వెళ్ళాలంటే రాజుగారు ఇచ్చిన పెండ్లి వస్త్రాన్ని ధరించుకుని వెళ్ళాలి. అంటే పెండ్లి వస్త్రం ఎవరు ఇచ్చి ఉండొచ్చు? రాజుగారు ఇచ్చారు. ఎందుకని? వీళ్ళు అర్హత లేని వాళ్ళు. ఎవరు? పిలువబడిన వారు. అర్హులైన వారిని పిలిస్తే వాళ్ళు రకరకాల చాకులు చెప్పారు కాబట్టి ఇంక దేవుడు వాళ్ళని పక్కన పెట్టేశాడు. అర్హత లేనట్టు వారు అందరినీ కూడా పిలవమంటే పిలిచినప్పుడు వాళ్ళకి కావాల్సిన పెండ్లి వస్త్రాన్ని కూడా ఇచ్చి పిలిచినప్పుడు ఒకడు ఏం లేకుండా వచ్చాడంటే ఆ ఇచ్చిన వస్త్రం కూడా వేసుకోకుండా వచ్చి పెండ్లిలో కూర్చున్నాడు. అప్పుడు దేవుడు అడిగినప్పుడు వాడి దగ్గర సమాధానం లేక ఏమైపోయాడంట? మౌనం అయిపోయిందంటే ఇది ఏం జరిగిందో చూడండి 13వ వచనంలో. అంతటా రాజు, వీళ్ళు కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోను త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉండినని పరిచారకులతో చెప్పాను. చాలు. అంటే పెండ్లి వస్త్రాన్ని పిలిచి పెండ్లి వస్త్రం లేకపోతే తీసుకెళ్ళి చెరసాల్లో వేసేస్తారా, లేకపోతే నరకంలో వేసేస్తారా అంటే వేసేస్తారు. ఎందుకని? అర్హత లేని వారిని పిలిచి పైగా ఏమిచ్చాడు? పెండ్లి వస్త్రాన్ని ఇచ్చాడు, పెండ్లికి పిలిచాడు. మరి వీళ్ళు ఎలా రావాలా? రాజుగారు ఇచ్చిన పిలుపు మేరకు పెండ్లి వస్త్రాన్ని ధరించుకొని రావాలి. ఎలా పడితే అలాగే వెళ్ళకూడదని ముందే చెప్పాను. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇలా చూడండి, ఒక రాజుగారి పెండ్లి కుమారుడి యొక్క వివాహానికి ఉన్న క్వాలిఫికేషను, అర్హత ఏంటంటే అక్కడ రాజుగారు ఇచ్చినటువంటి పెండ్లి వస్త్రం. మరి పరలోక రాజ్యంలో దేవుని యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి కానీ లేదా దేవుడితో సహవాసం చేయడానికి కానీ ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఆ క్వాలిఫికేషనే పరిశుద్ధత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటండి? పరిశుద్ధత. నేను చెప్పాలనుకున్న అంశం పేరు పరిశుద్ధత. ఇంతవరకు మనము ప్రార్థన, విశ్వాసము, మారు మనసు, రక్షణ ఇవన్నీ మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఒకవేళ వినకపోతే మరలా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, మన ఛానల్లో ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఇంకా ఇందులో ఈ సిరీస్లో నేను చివరిగా చెప్పాలనుకున్నది పరిశుద్ధత. ఎందుకంటే ఫస్ట్ ప్రతి వ్యక్తి దేవుని యందు నమ్మకం ఉంచాలి. దాన్ని ఏమన్నారంటే విశ్వాసం. రెండోది, విశ్వాసం కలిగిన వాడి జీవితాల్లో జరిగేది పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం కలిగిన వాళ్ళు ఏం కలుగుతుందంటే మారు మనసు కలుగుతుంది. ఆ మారు మనసు కలిగిన వాడు ఎలా ఉంటాడంటే రక్షణలో కొనసాగుతాడు. ఆ రక్షణలో కొనసాగువాడు చేసేటువంటి ఆ పని ఈ పరిశుద్ధత. అంటే చూడండి, ఒక వ్యక్తికి విశ్వాసం ఉండాలి, మారు మనసు ఉండాలి, రక్షణ అనుభవం ఉండాలి. ఆ రక్షణ అనుభవంలో ప్రభు వచ్చేంత వరకు లేదా నువ్వు పోయేంత వరకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే పరిశుద్ధత. ఎందుకని? ఇక్కడ ఒక వివాహానికి పెండ్లి వస్త్రం లేకపోతేనే ఆ రాజుగారు ప్రశ్నించి వాడిని ఎక్కడ వేసేయమన్నాడు?
చెరసాల్లో, లేదా అక్కడ ఏమని ఉన్నది, అక్కడ ఆ చెరసాల్లో ఏముంటుందంట, ఏడుపును పండ్లు కొరుకుట. అంటే నరకంలో వేసేయమన్నాడు. ఎందుకు వేసేయమన్నాడు? అర్హత లేని వాడిని నేను పిలిచాను, పెండ్లు వస్త్రాన్ని ఇచ్చాను, కానీ అయినా సరే వీడు ఏమి వేసుకోకుండా వచ్చాడు, పరిశుద్ధ అంటే పెండ్లు వస్త్రం లేకుండా వచ్చాడు. అంటే వీడికి ఇచ్చిన అర్హత, నిజానికి ఆడు అర్హుడు కాదు, దేవుడు దయ తెలిసి పిలిచాడు. నిజానికి మనం కూడా దేవుని రాజ్యంలో ఉండడానికి అర్హులం కాదు. దేవుడు దయ తెలిసి మనల్ని ఏం చేశాడు, ప్రేమించి మన కొరకు చనిపోయి మనకి రక్షణ అయినటువంటి వాక్యాన్ని, సువార్తనిచ్చి, వాక్యం ద్వారా మనం రక్షింపబడి, ఒకరోజు నేను మరలా వస్తాను, మీరు అందరూ సిద్ధపడండి, పరిశుద్ధులుగా బ్రతకండి అని చెప్పిన దేవుడు మాటలు వింటున్న మనము కూడా ఆయన వచ్చే సమయానికి తగిన అర్హులంగా లేకపోతే, ఇదిగో ఈ యొక్క వ్యక్తిని ఎలాగైతే అక్కడ పండ్లు కొరుకుట లేదా ఏడుపు ఉండే స్థలంలో పడిసాడో, ఒక రోజున ఆయన యందు నమ్మకం కూడా ఉంచి రక్షణ, మారు మనసు లేకుండా, పరిశుద్ధత లేకుండా నేను దేవుని రాజ్యంలో ఉంటానంటే కుదరదు. ఎందుకంటే ఈ పోలిక పరలోక రాజ్యాన్ని కూర్చున్నటువంటి ఒక పోలిక. కాబట్టి ఇప్పుడు మనం చెప్పాలనుకున్నటువంటి అంశం గురించి మాట్లాడుకున్నప్పుడు పరిశుద్ధత అంటే ఆయన రాజ్యంలో కూడా మనం ఉండాలంటే ఏం ఉండాలి? ఇప్పుడు మనకి పరిశుద్ధత. ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే ఉదాహరణకి ఇలా చూడండి, వైపు పిల్లలు మీకు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 7? అందరికీ అయితే 6. నేను చదువుకున్నప్పుడు 6. మీరు 7 వచ్చేసాయా? అంటే ఎన్ఎస్పిఎస్ కూడా లెక్కేసావా? లెక్కేసావు. సరే, కామన్గా ఎన్ని సబ్జెక్టులు అంటే 6 సబ్జెక్టులు. ఒక వ్యక్తికి 6 సబ్జెక్టులకి 5 సబ్జెక్టులకి 500 వచ్చేసాయి. 5 ఎన్ని వచ్చేసాయి? తెలుగు 100, ఇంగ్లీష్ 100, హిందీ 100, సోషల్ 100, సైన్స్ 100. మ్యాథ్స్ ఫెయిల్ అయిపోయాడు. మ్యాథ్స్ ఏమైపోయాడు? ఇప్పుడు ఆ వ్యక్తి పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? నిజానికి టోటల్ లెక్కెత్తే 600కి 520 వచ్చాయి. అన్ని సబ్జెక్టులు పాస్ అయినట్టు కూడా అన్ని మార్కులు రాలేదు. అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యడానికి అన్ని మార్కులు కూడా రాలేదు. అన్ని సబ్జెక్టులు పాస్ అయిన 400 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 430 వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళతో పోల్చుకుంటే వీడు ఇంకా ఎక్కువే ఉన్నాడా, తక్కువే ఉన్నాడా? అయినా సరే ఏమైపోయాడు? ఎందుకు ఫెయిల్ అయిపోయాడు? 5 సబ్జెక్టులు 500 వచ్చేసినా ఒక సబ్జెక్టులో వాడు పూర్తిగా ఏమైపోయాడంటే, అంటే టోటల్గా వాడిని ఇప్పుడు ఎలా లెక్కేయచ్చు? పాస్ అయిన లెక్కచ్చా, ఫెయిల్ అయిన లెక్కచ్చా? అలాగే ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో నీకు విశ్వాసం ఉన్నా, మారు మనసు ఉన్నా, రక్షణ అనుభవం ఉన్నా, పరిశుద్ధత లేకపోతే నువ్వేమైపోయినట్టు అనమాట, ఫెయిల్ అయిపోయాడు. ఎందుకని? ఒకసారి మనం చూద్దాం. ఈ పరిశుద్ధత గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒకసారి ఈ పరిశుద్ధత అంటే ఏంటన్నది మీకు అర్థమయ్యేలా జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధత అంటే సాధారణంగా ప్రత్యేకంగా లేదా వేరుగా ఉండడం. పరిశుద్ధత అంటే ఏంటి? ప్రత్యేకంగా ఉండడం, వేరుగా ఉండడం. ఏంటి ప్రత్యేకంగా ఉండడం? లోకానికి, లోక విధానాలకి మనం ఎలా ఉండాలంటే వేరుగా, ప్రత్యేకంగా ఉండాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. మన దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా ఎలా ఉండాలంటే లోకానికి వేరుగా ఉండి, ప్రత్యేకంగా ఉండి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుని యొక్క ప్రజలు పాపం నుండి వేరు చేయబడి పవిత్రంగా జీవించాలి. దేవుని యొక్క ప్రజలు, అందరి గురించి మాట్లాడట్లేదు. దేవుని ప్రజలు దేని నుండి వేరు చేయబడాలి? పాపము నుండి వేరు చేయబడి పవిత్రంగా ఉండాలి. పవిత్ర అనేది నైతికమైనటువంటి స్వచ్ఛత మరియు ఒక ప్రత్యేకత. నైతికంగా మనం అందరం కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించవలసిన విధానం ఉంది. మీకు ఇంకా అర్థం కావాలంటే పవిత్రంగా ఉండడం అంటే మన జీవితాలను ప్రపంచంలో ఉన్నటువంటి మార్గాలకు అనుగుణంగా కాకుండా, ప్రపంచంలో బోల్ మార్గాలు ఉన్నాయి, దానికి అనుగుణంగా కాకుండా దేవుని మహిమను ప్రతిబింబించే విధంగా జీవించాలి. దేవుని యొక్క మహిమను ప్రతిబింబించే, ప్రతిబింబం అంటే ఏంటి? ప్రతిబింబం అంటే ఏంటి? నీ బింబం అద్దంలో చూసుకున్నావు అనుకో, నీ ముఖమే మరలా నీకేం కనపడుతుంది? నీ ప్రతిబింబం. నీ ముఖము అద్దంలో ఏం కనపడుతుంది? మరలా అదే కనపడుతుంది. అంటే దాని ప్రతిబింబం. ఇప్పుడు మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనలో ఏం కనపడాలా? లోకంలో చూసిన వారికి దేవుని యొక్క పరిశుద్ధత మనలో కూడా కనిపించాలి. ఎలాగంటే ఒకసారి రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు
నేనే చదువుతాను, మీరు తీసే ప్రయత్నం చేయండి. రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏమని రాయి ఉన్నదంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమను దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకునుడని దేవుని వాక్యములను బట్టి మిమ్మల్ని నేనేం చేసుకుంటున్నాను, బతిమాలుకొనుచున్నాను. కాబట్టి ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగటం వలన రూపాంతరం పొందుడి. ఇక్కడ 12వ అధ్యాయము 1వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, దేవుడు అక్కడ పరిశుద్ధమను దేవునికి అనుకూలమైన, మన దేవుడు ఏమైనాడు, పరిశుద్ధుడు. ఆయనకి అనుకూలంగా, ఎవరికి అనుకూలంగా, మన దేవునికి అనుకూలంగా సజీవ యాగముగా అంటే బ్రతికుండగానే అని అర్థం. సజీవుడు అంటే బ్రతికున్నవాడు. సజీవ యాగముగా అక్కడ ఏం సమర్పించుకోవాలని ఉన్నది అంటే ఇప్పుడు శరీరం ఎలా ఉండాలన్నమాట, పరిశుద్ధంగా ఉండాలి. అంటే శరీరం పరిశుద్ధంగా ఉండడం అంటే మనం స్నానం చేయడం ద్వారా శుభ్రపరచుకోవడం కాదు. మన ఆలోచనల ద్వారా, మన తలంపుల ద్వారా, మన పనుల ద్వారా, మన క్రియల ద్వారా మన శరీరం ఎలా మారాలంటే పవిత్రంగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క బిడలుగా మనము బ్రతికుండగానే మన శరీరాల ద్వారా దేవునికి మహిమ కలగాలి. దేని ద్వారా? మన శరీరాల ద్వారా కూడా దేవునికి మహిమ కలాలి. దేవుడికి ఆత్మ కాబట్టి, ఆత్మ ముఖ్యం కాబట్టి శరీరంతో పని లేదని అనడానికి లేదు. దేవుడికి ఆత్మ ముఖ్యమే, శరీరము ముఖ్యమే. అర్థమైందా? ఇప్పుడు శరీరానికి దెబ్బ తగిలింది అనుకో, ఏది బాధపడుతుంది? మనసు బాధపడుతుంది, హృదయం బాధపడుతుంది. దెబ్బ శరీరాన్ని తగిలింది, కాలుకు ముళ్ళు గుచ్చుకుంటుంది. అది గుచ్చుకున్న తర్వాత కూడా ఆ గాయాన్ని బట్టి మనకేమవుతుందంటే బాధగా ఉంటుంది. అంటే శరీరానికి ఆత్మకి కూడా ఏముందనమాట, సంబంధం ఉంది. కొన్ని దుర్బోధకులు ఏమని చెప్తారంటే, దేవుడికి ఆత్మ ముఖ్యం, శరీరంతో ఏ తప్పుడు పని చేసినా పర్లేదు, శరీరం ఇక్కడ విడిచిపెట్టబడుతుంది, ఆత్మ పరిశుద్ధంగా ఉండాలంటారు. మరి శరీరం పరిశుద్ధంగా లేకుండా ఆత్మ ఎలా పరిశుద్ధంగా ఉండగలుగుతుంది? కాబట్టి శరీరము పరిశుద్ధంగా ఉండాలి, ఆత్మ కూడా ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఇక్కడ, కాబట్టి సోదరులారా, మీ శరీరాలను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి మనం ఏం చేసుకోవాలా, అప్పగించుకోవాలా. ఎందుకు అప్పగించుకోవాలంటే దేవుణ్ణి మహిమపరచడానికి. ఏం చేయడానికి? దేవుని మహిమపరచడానికి. దేవుడు కోరుకునే ఆరాధన ఇదే. కేవలం నోటి మాటలు కాదు దేవుడు కావాల్సింది, మనం చేసే క్రియల ద్వారా కూడా దేవునికి ఏం కలగాల, మహిమ కలగాలి. అలా కలగాలంటే అక్కడ 2వ వచనంలో చెప్తున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఎందుకని? లోకంలో ఏముంది? పాపం ఉంది. అందుకే దేవుడు మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎందుకంటే లోకములో శరీరాశ, నేత్రాశ, జీవడము ఉంది. అది దేవుని వల్ల పుట్టినవి కావు. అందుకే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మనసు మార్చుకోండి, నూతనపరచుకోండి, రూపాంతరం చెందండి. అంటే మారు మనసు పొందండి, రక్షణ పొందండి. అంటే ఇది జరిగితేనే కానీ మనలో ఏం రాదనమాట, పరిశుద్ధత అనేది రాదు. అర్థమైందా? ఇప్పుడు నీలో పరిశుద్ధి రావాలంటే ముందు నీకు ఏం జరగాలి? ఇంతకంటే ముందు మారు మనసు రావాలి. మారు మనసు ఉన్న నీలో ఏం కనపడుతుంది అంటే రక్షణ కనపడుతుంది. ఆ రక్షణ కొనసాగించే క్రమంలో నువ్వు కలిగి ఉండేటువంటి క్రియలే పరిశుద్ధం. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇందాకలా చెప్పినట్టు 5 సబ్జెక్టులు పాస్ అయిపోయి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే టోటల్గా మనిషి ఏమైపోయినట్టు. అలాగే ఒక మనిషి జీవితంలో విశ్వాసం ఉంది, మారు మనసు ఉంది, రక్షణ అనుభవం ఉంది, కానీ పరిశుద్ధతను ఏం చేయడంటే కొనసాగించలేకపోయాడు. కొనసాగించలేకపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో ఉంటాడా? ఉండడు. ఒక వివాహానికి ఇందాకల పిలువబడినప్పుడు, ఏమయ్యా నేను నీకు ఇచ్చిన పెండ్లి వస్త్రం లేకుండా పెండ్లికి ఎలాగొచ్చావు?
అంటే ఇప్పుడు దేవుడితో మనం కూడా ఉండాలంటే ఒక అర్హత ఉండాలా. ఆ అర్హత ఏంటంటే పరిశుద్ధత. ఎందుకని మన దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధత ఏంటంటే మనము దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారిగా జీవించాలి. బైబిల్లో దేవుడు అందుకొరకు మనకి ఏం చేశాడంటే కొన్ని నియమ నిబంధనలు నియమించాడు. పరిశుద్ధంగా ఉండడం అంటే ఏంటి? కొన్ని నియమ నిబంధనలు నియమించాడు. దాన్ని ఏమన్నారంటే కట్టడలు అన్నారు. ఏమన్నారు? కట్టడలు. దీన్ని మనం చేయడానికి క్రమశిక్షణ అవసరం. ఏమవసరం? క్రమశిక్షణ అవసరం. మరియు ఇది ఎల్లప్పుడూ సులభమైనది కూడా కాదు, కొద్దిగా కష్టపడాలా. పరిశుద్ధంగా ఉండటానికి ఏం చేయాలి? కొద్దిగా కష్టపడాలి. లోకానుసారంగా జీవించడానికి నువ్వు ఎలాగున్నా పర్లేదు, కానీ పరిశుద్ధంగా బ్రతకడానికి మాత్రం నువ్వు కొద్దిగా కష్టపడాలా. కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. లోకాసులు నెరవేర్చుకునే వాడికి ఒక నియమం ఉండదు, నిబంధన ఉండదు. ఎలా పడితే అలా జీవిస్తాడు. ఆడికిలాగా జీవించడానికి నువ్వు పెద్ద కష్టపడే అవసరం లేదు. కానీ దేవుడు బ్రతకమన్నాడు, బ్రతకడానికి మాత్రం నువ్వు నేనేం చేయాలా? కొద్దిగా కష్టపడాలి. ఎందుకంటే ఆయన కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు అయితే 10 ఆజ్ఞలని కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. ఈ రోజున మనకి 10 ఆజ్ఞలే కాదు, ఉన్నాయి 2 ఆజ్ఞలైనా. దేవుడిచ్చిన ప్రతి మాటను కూడా మనం ఏం చేయాలంటే పాటించాలి. అలా పాటించినప్పుడు మనలో ఏం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తామంటే పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి పరిశుద్ధులు అనబడడం అంటే దేవుని కొరకు నియమించబడడం. పరిశుద్ధులు అనబడడం అంటే ఎవరి కొరకు నియమించబడ్డాం? దేవుని కొరకు నియమించబడ్డాము. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతిష్ఠించబడ్డాం. ఎవరి కొరకు? దేవుని కొరకు మనం ప్రతిష్ఠించబడ్డాం. పరిశుద్ధమైన ఒక ప్రత్యేకింపబడిన వారిగా మనం పిలువబడుతున్నాం. ఈ రోజున క్రైస్తవులు అంటే ఏదో పేరుకు మాత్రమే క్రైస్తవులు కాదు, క్రైస్తవులు పరిశుద్ధులుగా ఉండడానికి మనం ప్రత్యేకింపబడిన వారిగా ఉన్నాము. కాబట్టి ఈ రోజున దేవుడు అందుకు విధంగానే మనల్ని తీర్చిదిద్దడానికి ఆయన వాక్యం చేత ఉదక స్నానం చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, మనం ఏదో రక్షింపబడిన తర్వాత పరిశుద్ధులుగా మార్చబడ్డాం. ఒకసారి చూడండి, ఒకసారి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఎలా మారుస్తుంది? ఎప్పుడు మారుస్తుంది? పవిత్రులుగాను. ఎప్పుడు పవిత్రులుగా మారుస్తుంది? అక్కడ రాయబడిన మాట అప్పుడు అని ఉంది. అప్పుడు అని ఉందా లేదా వచనంలోను? ఎప్పుడంటే ఆయనతో అన్యోన్య సహవాసం చేసినప్పుడు. ఇలా చూడండి, రక్షణ అనేది, మారు మనసు అనేది ఆ సమయానికి దేవుడు మనకిచ్చే ఒక గొప్ప భాగ్యం. కానీ పవిత్రత అనేది దేవునితో సహవాసం చేయడం ద్వారా వస్తుంది. మీకు అర్థమైందా? మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తా. ఉదాహరణకి నీ దగ్గర వీసా ఉంది, పాస్పోర్ట్ ఉంది, ప్రయాణం ఒకటే మిగిలిపోయింది. ఏముందాలి? ప్రయాణం. ఈ ప్రయాణంలో అవతలకి వెళ్ళాలంటే ఫ్లైట్ నడిపేటప్పుడు ఫ్లైట్ ఆ గమ్యస్థానానికి వెళ్ళాలి. నీ దగ్గర వీసా ఉండి, పాస్పోర్ట్ ఉండి, ఫ్లైట్లో నీ ప్రయాణం అవతలకి వెళ్ళలేదనుకో, ఇప్పుడు నీ గోల్ రీచ్ అవ్వలేనట్ట. అలాగే నీ దగ్గర పాస్పోర్ట్ లేదా, వీసా లేదా? ఉంది. అలాగే ఈరోజు నీ దగ్గర విశ్వాసం ఉండొచ్చు, మారు మనసు ఉండొచ్చు, రక్షణ అనుభవం ఉండొచ్చు, కానీ పవిత్రమైన జీవితం, ఆయనతో అన్యోన్య సహవాసం చేయడం ద్వారా మనం ఎలా మార్చబడతాం? అందుకే ఓసారి రక్షణ వచ్చేసింది కాబట్టి, మారు మనసు పొందుకున్నాం కాబట్టి నేను పవిత్రుని అయిపోయినా అనడానికి లేదు. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమొచ్చేసింది? నేను మారు మనసు పొందేసుకున్నాను, నేను రక్షణ వచ్చేసింది అనుకోవడానికి లేదు. పరిశుద్ధత అనేది, పవిత్రత అనేది ఆయనతో అన్యోన్య సహవాసం. నువ్వు ఆయనతో ఎంత అన్యోన్య సహవాసం చేస్తే నువ్వు అంత పవిత్రంగా మార్చబడతావు. అర్థమైందా? 6 నెలలు సహవాసం చేస్తే వాడే వీడైనప్పుడు నువ్వు దేవునితో ఎన్ని రోజులు, ఎంత సమయం అన్యోన్య సహవాసం చేస్తే నువ్వు అంత పవిత్రంగా మార్చబడతావు. కాబట్టి పరిశుద్ధత అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. అయితే అసలు మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చిందా? మాట్లాడితే పరిశుద్ధత అంటున్నారు. అసలు మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి అంటే చూడండి, ఒకసారి ఆయన అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్న వాళ్ళని. లేవియాకాండము 19వ అధ్యాయము 2వ వచనం చదవండి.
లేవ్యకాండము 19వ అధ్యాయము 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవానగు నేను. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలాగ ఉండాలంట? ఈ మాట ఎవరు చెప్పారు? స్వయాన సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే చెప్పాడు. నేను పరిశుద్ధుణ్ణి, మీరు నా పిల్లలైతే మీరు కూడా ఎలాగ ఉండండి. అదే లేవ్యకాండం 20వ అధ్యాయము 26వ వచనం కూడా చదవండి. 20వ అధ్యాయం 26వ వచనంలో, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధును, మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల నుండి మనల్ని ఏం చేశాడంట? అంటే ఇప్పుడు మనలో పరిశుద్ధత రావాలంటే మనం ఎక్కడి నుంచి బయటికి రావాలి ముందు అమ్మా? అన్యజనుల్లో నుండి బయటికి రావాలి. ఎందుకు రావాలా అన్యజనులు? అన్యజనులు అంటే లోకానుసారంగా జీవిస్తున్నారు. ఇప్పుడు అన్యజనుల నుండి బయటికి రావడం అంటే మన ఇల్లు, మన వాకలి, మన కొంప వాళ్ళ దగ్గర నుంచి దూరంగా బయటకు ఎక్కడో కట్టుకోవాలని కాదు, వాళ్ళలోనే ఉండాలి. కానీ వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు. లోకంలోనే ఉండాలి, లోకంలో బ్రతికినట్టు మనము బ్రతకూడదు. వేరుపరచబడ్డం అంటే, అందుకే ఇందాక మనం చదివాం కదా రోమపత్రిక 2వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వచనంలో, కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. మీరు లోక మర్యాదను అనుసరించారంటే మీలో ఏమి లేనట్టు? పరిశుద్ధత లేనట్టు. ఏమి లేనట్టు? పరిశుద్ధత లేనట్టు. అందుకే అంటాడు లేవ్యకాండం 20:26లో, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధును, మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల నుండి మనల్ని ఏం చేశాడు దేవుడు? మరి మనం కూడా ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు లోకానుసారంగా బ్రతికిన దినాలు మనకి ఉన్నాయి. ఆ విధి విధానాలు కానీ, విగ్రహారాధన సంబంధమైన విషయంలో కానీ, ఆచార విషయాల్లో కానీ లోకానుసారులుగానే ఉన్నాం. అయినా ఇప్పటికీ కూడా చాలామంది ఇంకెలా ఉన్నారంటే లోక విధానాలే. ముఖ్యంగా ఈ పెండ్లి సమయాల్లో కనబడుతుంటుంది మీరు ఎంత భక్తిపరులు అన్నది. పెండ్లి సమయాల్లోనూ, మనం చేసేటువంటి కార్యక్రమాల్లోనూ, గృహప్రవేశాల విషయంలోనూ కనబడుతూ ఉంటుంది మనం ఎంత లోకం పాటిస్తున్నామా, లోకానుసారంగా కాకుండా పరిశుద్ధంగా పాటిస్తున్నామా అన్నది. పెళ్ళి జరగాలి, గృహప్రవేశం జరగాలి, కానీ మనకంటూ ఒక విధానం ఉంది. ఒక లోకానుసారులుగానే చేసినట్టు చేసామనుకో, ఇప్పుడు చెప్పండి, అది లోకానుసారంగా జరుగుతుందా, వాక్యానుసారంగా జరుగుతుందా? అసలు మనం పరిశుద్ధంగా ఉండాలనే దేవుడు ఎక్కడి నుంచి వేరుపరిచాడంట? ఎక్కడి నుంచి? లోకం నుండి, అన్యజనుల నుండి. అయినా సరే మనం అలా చేస్తున్నామంటే ఇప్పుడు చెప్పండి, మనం పరిశుద్ధంగా ఉంటున్నామా, ఉండట్లేదా? ఉండట్లేదు. అసలు ఎందుకు పరిశుద్ధంగా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుణ్ణి. నేను ఎవరిని? పరిశుద్ధుణ్ణి. మీరు నా ప్రజలైతే మీరు కూడా ఎలా ఉండండి? పరిశుద్ధులుగా ఉండండి. అందుకొరకు దేవుడు మనకి ఇచ్చినటువంటి అర్హత ఊరకనే పరిశుద్ధంగా ఉండమని అంటలేదు. ముందు ఆయన మనల్ని పిల్లలుగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? పిల్లలుగా చేసుకున్నాడు. పిల్లలుగా చేసుకున్నాడు కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండడానికి నేను పరిశుద్ధాత్మను మీకు తోడుగా పంపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధంగా మనం ఉండాలంటే ఉండలేము. పరిశుద్ధంగా మనం ఉండాలంటే ఉండలేము. మనం పరిశుద్ధంగా ఉండడానికి మనకు ఎవరు కావాలి? పరిశుద్ధాత్ముడు సహాయము. అందుకే ప్రభు అంటాడు, నేను వెళ్ళవలసినది, నేను వెళితే మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మిమ్మల్ని ఎలా నడివాలో, ఎలా నడవకూడదో మీకు బోధిస్తాడు. మరి ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి పనిచేయాలంటే ముందు ఆయన మనకు పిల్లలు అవ్వాలి. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఆ భాగ్యం ఇచ్చాడు మనకి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమి ఇచ్చాడు? తన అందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. అందుకే మొదట నేను ఏం చెప్పానంటే మనందరికీ ఏముండాలా? విశ్వాసం ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏముండాలండి మనందరికీ? అమ్మ ఇక్కడ ఉన్న మనందరికీ ఏముండాలా? విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన, దేవుడు మాటలు వినుట వలన కలుగుతుంది. ఓకేనా? సో విశ్వాసం మనం ప్రభు మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు తెలుసా? ఆయన పిల్లలుగా ఉండడానికి ఏమి ఇచ్చాడు? ఏమి ఇచ్చాడమ్మా? గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఉదాహరణకి మన పిల్లల్ని మనం బాగా చూసుకుంటాం లేదా? వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తాము, వాళ్ళ క్షేమాలు చూసుకుంటాము, వాళ్ళ చదువులు చెప్తాము, వాళ్ళ ఆరోగ్యం బలహీనలైతే ఆరోగ్యంగా ఉండడానికి హాస్పిటల్ తీసుకెళ్తాము, వాళ్ళకి అన్నీ చేస్తాం. ఎందుకు చేస్తున్నాం అంటే వాళ్ళు మన పిల్లలు. అలాగే నువ్వు కూడా దేవుని పిల్లలు అయితే పరిశుద్ధాత్మ నీకు కూడా అట్టి విధంగా సహాయము చేస్తాడు. ముందు మనం ఆయన పిల్లలం అయ్యా లేదని ఒకసారి ఆలోచన చేయండి. ఎలా అవుతామంటే ఆయన యందు నమ్మకం ఉంచడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా.
విశ్వాసం ఉంచిన నీలో దేవుని మాటలు వింటూ 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 ఉండగా ఓ రోజున నీకు దేవుడు పశ్చాత్తాపాన్ని కలుగజేస్తాడు. ఏం కలుగజేస్తాడు? అయ్యో, దేవుడు ఎంత భాగ్యం ఇస్తే, ఎంత నాకు అర్హత లేని నాకు ఇంత రక్షణ అనేటువంటి సువార్తను వాక్యాన్ని ఇస్తే నేను నిర్లక్ష్యం చేస్తున్నానని మళ్ళీ ఏం కలుగుతుంది అంటే పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం కలిగినప్పుడు నీకు ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే మారు మనసు వస్తుంది. ఏమొస్తుంది? మారు మనసు. ఎప్పుడైతే నీలో మారు మనసు వచ్చిందో నేను రక్షణలో కొనసాగాలి, నేను రక్షింపబడ్డానని చెప్పేసి పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనం ఎలా బ్రతకాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి. అందుకే చూడండి ఒకసారి తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులకుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని, చూడండి ముందు ఏమంటాడని, నేను లోకం నుండి మిమ్మల్ని వేరుపరిచాను. ఎక్కడి నుండి వేరుపరిచాను? ఎందుకు వేరుపరిచాను? పరిశుద్ధులుగా అంటున్నాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. అర్థమైందా? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? దేవుడు లోకం నుండి ఎందుకు వేరుపరిచాడు? అర్థమైందా? ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధులుగా ఉండడానికి. అంతేగాని అపవిత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలలేదు. అయినా సరే మనం ఇంకెలా బ్రతుకుతున్నాము, ఎలా బ్రతికడానికి జీవిస్తున్నాము? గుర్తుపెట్టుకోండి. అపవిత్రులుగా బ్రతుకుతున్నారంటే దాని అర్థం దేవుడి పిలుపుని నువ్వు ఎరగట్లేదు. దేవుడు నిన్ను పిలిచాడనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు. ఒకసారి ఎప్పుడైనా దేవుని ప్రేమను మనం అర్థం చేసుకున్నావా? అర్హులు అనర్హులైన మనల్ని, ఇందాక చెప్పాను కదా, ఆ పెండ్లి విందుకి అనర్హులని అనగా ఎన్నిక లేని వారిని, వాళ్ళని వీళ్ళని, మంచివారిని చెడ్డవారిని లేకుండా కనపడ్డ వాళ్ళందరినీ పిలిచేసి ఆ పెండ్లి వారికి కావాల్సిన పెండ్లి వస్త్రాన్ని కూడా ఇచ్చి, బాబు పలానా సమయంలో పలానా చోటని పిలిస్తే వాడు ఏం లేకుండా వచ్చాడంట? పెండ్లి వస్త్రం లేకుండా వచ్చాడు. ఈ రోజున మనం కూడా లోకంలో అనర్హులం. దేవుడు దయ తెలిసి తన కృపలో ఆయన సువార్త మనకు వినిపించి దేవుని బిడ్డలుగా మనల్ని పిలిచి ఈ రోజున పరిశుద్ధులుగా పవిత్రంగా ఉండండిరా అని మనల్ని పిలిస్తే ఇంకా ఎలా బ్రతుకుతున్నారంటే అపవిత్రులుగా పిలుస్తున్నారు. చూడండి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థం కావాలా? మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మరొక మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీలోనున్న దేవుని యొక్క సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువు అని యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలంలో ప్రార్థించిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. అక్కడ రాయబడిన మాటను ఏం చదువుతున్నాను? కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి అని చెప్పి, అనగా అంటే ఎవరు దేవుని సంఘం చెప్తున్నాడు. అక్కడ ఎవరి సంఘం అంటే దేవుని సంఘం క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే. అంటే మనం ఎక్కడ పరిశుద్ధపరచబడాలి? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండడానికి మనం ఏం చేయబడ్డాము అంటే, ఇప్పుడు దేవుని సంఘం అంటే ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధులుగా ఉండడమే దేవుని సంఘం. దేవుడు మనల్ని అందరినీ పిలిచాడు. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులు. అంటే ఇప్పుడు మనం అందరం క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడాలి. అప్పుడే మనం ఎలాగ ఉంటాం అన్నమాట. భలే పడుకుంటున్నారు ఒక్కొక్కరు. మనం ఎందుకు పిలువబడ్డాం? పరిశుద్ధులుగా ఉండడానికి మనము పిలువబడ్డాం. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డాం మనం. సంఘం అంటే ఏమనుకుంటున్నారు మీరు? పరిశుద్ధపరచబడిన వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా పరిశుద్ధపరచడము? యేసుక్రీస్తు రక్తము వల్ల మనము పరిశుద్ధపరచబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరొక మాట చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుదాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును,
పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం క్రైస్తవులు అంటే మీరు ఏమనుకుంటున్నారు తెలుసా? అందరికీ ఒక దేవుడు ఉన్నాడు కాబట్టి మనకి యేసుప్రభు అని ఒక దేవుడు ఉన్నాడు కాబట్టి మన ఇంట్లో జరిగిన కథా కార్యక్రమాలు నడిపించడానికి పాస్టర్ గారు ఉన్నారు, అప్పుడప్పుడు ప్రార్థన పెడితే వెళ్ళి కూర్చోవడానికి సంఘం ఉంది అనుకుంటున్నారు తప్ప నిజానికి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే అక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలు ప్రచురం చేయడానికి సంఘం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘం ఎందుకు ఉంది అనుకున్నారు? దేవుని యొక్క గుణాతిశయాలు మనం ఏం చేయాలా? లోకంలో ఉన్న వారికి ప్రచురం చేయాలా, ప్రకటించాలి. ఓహో, దేవుని బిడ్డలు అంటే ఎలాగ ఉంటారా? ఇంత ప్రత్యేకంగా ఉంటారా? ఇంత పరిశుద్ధంగా ఉంటారా? వీళ్ళ మాట తీరు ఎలాగ ఉంటుందా? వీళ్ళ చూపు ఎలాగ ఉంటుందా? వీళ్ళ తలంపులు ఎలాగ ఉంటాయా? వీళ్ళ క్రియలు ఎలాగ ఉంటాయా? వీళ్ళు ఇంత మంచి పనులు చేస్తారా అని లోకంలో ఉన్న వారికి దేవుని గుణాతిశయాలు ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడంట? చీకట్లో నుండి పిలిచాడంట. కానీ ఇంకా క్రైస్తవులు అనబడుతున్న వారు వాళ్ళు ఇంకా ఎక్కడ బ్రతుకుతున్నారంటే చీకట్లోనే బ్రతుకుతున్నారు. చీకట్లోనే ఎందుకు బ్రతుకుతున్నారంటే వాళ్ళకి అర్థం కాలేదు దేవుని యొక్క ప్రేమ ఏటో, దేవుని యొక్క ఉద్దేశం ఏటో, దేవుడు అసలు మనల్ని ఎందుకు పిలిచాడు, దేని కొరకు పిలిచాడనే విషయం ఈ రోజున క్రైస్తవ సంఘం అర్థం చేసుకోవట్లేదు. చీకట్లో ఉన్న వారి యొక్క మిమ్మల్ని చీకట్లో నుండి దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురం చేయడానికి పిలిచాడు. అందుకొరకు మనల్ని ఎలాగించాడంట? ఏర్పరచబడిన వంశంగాను, రాజులైన యాజక సమూహంగాను, పరిశుద్ధ జనంగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను మనల్ని ఎంచాడు. చూడండి ఎంత గొప్ప పేర్లు ఉన్నాయో మనకి. గొప్ప రాజుకు వంశం అంట, రాజు వంశం అంట, యాజక సమూహం అంట. పాస్టర్ గారు కాదు యాజకుడు, దేవుని సంఘం అనబడుతున్న వారు అందరూ కూడా యాజకులే. పాస్టర్ గారే కాదు వాక్యం ప్రకటించడం, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ఏం చేయాలి? ప్రకటించాలి. పరిశుద్ధ జనంగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను దేవుడు మనల్ని పిలిచాడు. కానీ మనకు అర్థం అవ్వట్లేదు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అన్నది. వీరికి ఏమర్థం అవుతుందంటే పాస్టర్ గారు మందిరానికి ప్రార్థన టైం అయిపోయింది రమ్మంటున్నాడు అని పిలిచారు అనుకుంటున్నారు. మైక్లో ఒకసారి అనౌన్స్మెంట్ చేస్తే ప్రార్థన టైం అయిపోయింది పాస్టర్ గారు రమ్మంటున్నారు అనుకుంటున్నారు తప్ప అసలు దేవుడు మనల్ని ఆయన గుణాతిశయాలను లోకాలను ప్రచురం చేయడానికి పిలిచాడనే విషయం మనము మర్చిపోతున్నాం. అది కానీ నువ్వు తెలిస్తే, అది కానీ నువ్వు ఎరిగితే నిన్ను పాస్టర్ గారు పిలవక్కర్లేదు, నువ్వే 10 మందిని పిలుచుకుని దేవుడు మందిరానికి వస్తావు. అలా చెప్తారు అనుకున్నాను. దేవుడు నేను ఎందుకు పిలిచాడనే విషయం నీకు అర్థమైతే పాస్టర్ గారు పిలవక్కర్లేదు, నువ్వే 10 మందిని పిలిచి దేవుని మందిరానికి తీసుకుని వస్తావు. ఎందుకని? నీకు అర్థం అవ్వట్లేదు దేవుడు నేను ఎందుకు పిలిచాడు. దేవుడు ఎందుకు పిలిచాడు? మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. అంతేకాదు దేవుని యొక్క గుణాతిశయాలను లోకాన్ని ప్రచురం చేయడానికి పిలిచాడు. ఈ విషయాలన్నీ మనం గ్రహిస్తే మనం ఎంతో పరిశుద్ధంగా ఉండాలన్నది నీకు అర్థమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఇప్పుడు మనం పరిశుద్ధంగా ఉండాలా ఉండకూడదా? ఎందుకొరకు ఉండాలి? ఎవరి గురించి ఉండాలి? దేవుడి గురించి కాదు, నీ గురించికే. పరలోక రాజ్యంలో ఆయనతో పాటు సహవాసం చేయాలంటే నువ్వు బ్రతికినంతకాలం, నేను బ్రతికినంతకాలం మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే మన దేవుడు ఏమై ఉన్నాడంట, ఆయన పిల్లలమైన మనం కూడా ఏమై ఉండాలంట? పరిశుద్ధులమై ఉండాలనే విషయాన్ని అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అందుకొరకు మనం ఏం చేయాలంటే పేతురు రాసిన మొదటి పత్రికలోనే 1వ అధ్యాయంలోనే 13వ వచనం నుండి ఒకసారి చదివితే, కాబట్టి మీ మనస్సు అనే నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఎందుకంటే నేను పరిశుద్ధునైన కనుక మీరును పరిశుద్ధులై ఉండడని రాయబడి ఉన్నది. అందుకొరకు మీరు ఏయవాలంటే విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును కొన్ని విషయాల్లోనే పరిశుద్ధంగా ఉండండి అని రాయబడ్డదా? సమస్త ప్రవర్తన యందు అంటే ఇప్పుడు పరిశుద్ధత ఎలాగొస్తుంది అనమాట? పరిశుద్ధి ఎలాగొస్తుంది? అక్కడ రాయబడిన మాట మరలా చదువుతున్నాను. ఫస్ట్ మీ మనసు అనే నడుమును కట్టుకోండి. మనసు రకరకాలుగా పరితపిస్తుంది. అది చెయ్యాలని, ఇది చెయ్యాలని, అలాగ ఉండాలని, ఇలాగ ఉండాలని. ఒక లోకానుసారుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించే విధంగా మనసు చెప్తా ఉంటే అక్కడ అంటాడు దేవుడు, మీకు నిబ్బరమైన బుద్ధి కలిగిన వారే. ఏ బుద్ధి? నిబ్బరమైన బుద్ధి, స్థిరమైన బుద్ధి, మంచి బుద్ధి, స్వస్థ బుద్ధి
కలిగిన వారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. అందుకొరకు ఏం చేయాలంటే 16వ వచనంలో, కాగా మీరు దేవునికి విధేయులగు పిల్లలై. అంటే ఇప్పుడు పరిశుద్ధత మనలోకి ఎలాగొస్తుంది అనమాట? దేవుని మాట వినడం ద్వారా పరిశుద్ధత వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక ఒకసారి గుర్తు చేశాను, ఆయనతో సహవాసం చేయడం ద్వారా మనం ఎలా మారుతాం? పవిత్రులుగా మార్చబడతాం. ఆయనతో సహవాసంకి వెళ్తున్నామంటే ఆయన మాట వింటున్నామని అర్థం. ఆయనకి విధేయులగుని పిల్లలై, రెండోది ఆయన మాట వినువారే, రెండోది మీ పూర్వపు అజ్ఞాన దశ. అంటే పూర్వపు అజ్ఞాన దశ అంటే ఏంటి? మీరు ప్రభువుని నమ్ముకోకముందు మీకున్నది చూసారా? అజ్ఞాన దశ అంటే లోకానుసారమైన బ్రతుకు. పూర్వపు మీ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించగా. ప్రభువుని నమ్ముకోకముందు నీకంటూ ఆశలు ఉన్నాయి. అది నీ సొంత ఆశలో, శరీరాశలో, లోకాశలో. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీకు ఏ ఆశలు ఉండకూడదు? పూర్వపు అజ్ఞాన దశలో నీకుండిన ఆశలు ఉండకూడదు. నీ ఆశ దేవుడై ఉండాలి. రెండోది దేవుడు చెప్పినట్టే ఉండాలి. అర్థమైందా? నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, మీరు నాకు పిల్లలై ఉండడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి మీరు నడుమును కట్టుకుని స్థిరమైన బుద్ధి కలిగిన వారే మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక, అక్కడ రాయబడిన మాట, మిమ్ముని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్నాడు. మనల్ని పిలిచినవాడు ఏమై ఉన్నాడు? కాబట్టి మనం పిలిచినవాడు ఎలాగైతే పరిశుద్ధుడై ఉన్నాడో మీరును కూడా అలాగే పరిశుద్ధులుగా ఉండని ఒక ఆజ్ఞ ఉంది ఇక్కడ. మరి ఎంతమంది మన జీవితాల్లో పరిశుద్ధత కలిగి ఉంటున్నాం? పరిశుద్ధత కలిగి ఉండని దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నాం. అది నీ ఉద్యోగం అవ్వచ్చు, నీ వ్యాపారం అవ్వచ్చు, నీ వివాహం అవ్వచ్చు, లేకపోతే మరొకటి అవ్వచ్చు. దేవుడి చిత్తానికే లోబడి చేస్తున్నామా? దేవుడి చిత్తమే మన జీవితంలో జరగాలని ప్రయత్నం చేస్తున్నామా? లేదా నీకున్న ఆశను బట్టి నాకు ఇష్టమైంది కాబట్టి నా ఇష్టమే దేవుని చిత్తం అనుకుంటున్నావా? లేదు, దేవుని చిత్తమే నీ ఇష్టం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తమే నీకు ఇష్టం. అది ఏ విషయంలోనైనా. నువ్వు ఒక దేవుని బిడ్డవైతే నువ్వు ప్రతి విషయంలోనూ కూడా దేవుని చిత్తానికి లోబడాలి. అక్కడ రాయ, మీరు విధేయులకు పిల్లలై. ఏ పిల్లలై? ఎవరికి విధేయులు? నేను పిలిచిన వాడికి విధేయుడై. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుడు నిన్ను పిలిచాడు అనుకుంటే, ఇప్పుడు నువ్వు ఎవరికి విధేయులు అవ్వాలి? దేవుని పిల్లలకు విధేయులై. విధేయులు అవుతే సరిపోదు. పూర్వపు అజ్ఞాన దశలో నువ్వేం చేయకూడదు? నడుచుకోకూడదు. నేను దేవుని బిడ్డనండి, దేవుడు చెప్పినట్టు బ్రతికేస్తానండి, అంతవరకు బాగానే ఉంది. మరి నీ పూర్వపు అజ్ఞాన దశను అనుసరించి ఎందుకు బ్రతుకుతున్నావు? ఒకప్పుడు నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఇప్పుడు కూడా ఎందుకు బ్రతుకుతున్నావు? అలా ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన అక్కడ, కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండుడి అనే విషయాన్ని అక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక ముఖ్యంగా అన్నిటికంటే దేవుడు మన మీద అధికారం కలిగి ఉన్నాడండి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మన మీద ఏం కలిగి ఉన్నాడు? అధికారం కలిగి. ఆయనకు అధికారం ఉంది. మన మీద ఏముంది? ఆయనకి అధికారం ఉంది. ఎందుకని? ఏ ఒక్కడి వల్ల కానిటువంటి విమోచన, రక్షణ అనేది ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడం ద్వారా ఆయన నీ మీద నా మీద ఏం కలిగి ఉన్నాడు? అధికారం కలిగి ఉన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అధికారం కలిగిన వాడు పరిశుద్ధంగా ఉండమని చెప్పడంలో తప్పు ఉందా? తప్పు లేదు. ఎందుకని ఆయన మన మీద అధికారం కలిగి ఉన్నాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు ఆయన పిల్లవైతే, నువ్వు విధేయుడవైతే ఆయన చెప్పినట్టు బ్రతకవలసినటువంటి అవసరత నీకున్నదనే విషయం నీకు అర్థం అవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగించి తర్వాత రెండోది నేను కొనసాగిస్తాను వచ్చే వారం. చూడండి, చివరిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? కాబట్టి మీరు మీ సొత్తు కారు, విలువ బట్టి కొనబడినవారు గనుక మీ దేహంతో ఎవరిని మహింపరచాలండి? మన దేహంతో ఎవరు మహింపరచాలంట? అంటే ఇప్పుడు దేహంతో దేవుడికి పని ఉందా లేదా? ఆత్మతో పని ఉందా? చెప్పండి, ఎవరితో పని ఉంది? దేవునితో పని ఉంది. అన్న మరలా చదువుతున్నాను నేను 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు ఏం చేయబడ్డది? అనుగ్రహింపబడ్డది. ఈ రోజున మన శరీరం ఎవరి వల్ల వచ్చింది? మీరు తయారు చేసుకున్నారా? మీరు తయారు చేసుకున్నారా? మన శరీరం యొక్క మన పుట్టుక విధానం దావీదు అంటాడు కదా, నువ్వు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు ఆశ్చర్యము, భయం కలుగుతుంది. ఎందుకని? కంటికి కనిపించినటువంటి చిన్న పరమాణు రూపంలో ఉన్న నాకు ఒక రూపాన్ని ఏర్పాటు చేసి, నాకు శరీరాన్ని ఇచ్చి, అవయవాలు ఏర్పాటు చేసి,
తల్లి గర్భంలో 9 నెలలు చక్కగా కాచి కాపాడి బయటకు తీసుకొచ్చిన విధం చూస్తుంటే ఒక పక్క ఆశ్చర్యం కలుగుతుంది, ఒక పక్క భయం కూడా కలుగుతుంది. అంటే ఈ రోజున ఈ దేహము, ఈ అవయవాలు, ఈ శరీరము, ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరు ఏర్పాటు చేశారు? కాబట్టి అక్కడ అదే అంటున్నాడు, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇక్కడున్న మన అందరి దేహం ఎవరు తయారు చేశారు? దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, ఆ దేహం ఎందుకంట మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఇప్పుడు ఈ దేహము దేనికి ఆలయమై ఉన్నది అమ్మా? దేనికి ఆలయం ఉన్నది అంటే ఇప్పుడు ఈ దేహంలో ఏముండాలా? పరిశుద్ధత ఉండాలి. మరి ఈ దేహంలో పరిశుద్ధత ఉందా? అపవిత్రత ఉందా? అబ్బాయిలు అయితే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఉందా? అమ్మాయిలు అయితే నువ్వు ప్రేమించిన అబ్బాయి ఉందా? ఎందుకని? ఒకవేళ ఆడవాళ్ళు అయితే లోకానుసారమైనటువంటి విధానంలో బ్రతుకుతున్నారా? ఒకవేళ పురుషులైతే త్రాగుబోతులై తిరుగుబోతులై ఈ దేహం ద్వారా అపవిత్రపరచబడాలనుకుంటున్నారా? ఈ దేహం ఎవరి వల్ల అనుగ్రహింపబడ్డది? దేవుని వల్ల ఎందుకు అనుగ్రహింపబడ్డది? పరిశుద్ధాత్మక ఆలయంగా ఉండడానికి అనుగ్రహింపబడ్డది. పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? కాబట్టి మీరు మీ సొత్తు కాదు. ఈ దేహము నీది కాదు. ఈ దేహం ఎవరిది? దేవుడిది. ఎందుకు అంటున్నాడంటే అక్కడ 20వ వచనంలో మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఏటా విలువ? దేవుని యొక్క రక్తం. దేవుని రక్తం వల్ల మనం ఏం చేయబడ్డాం? కొనబడ్డాం. దేవుని రక్తం వల్ల మనం కొనబడ్డాం. కాబట్టి మీ దేహంతో ఎవరిని మహిమపరచాలి? ఇక్కడ ఉన్న మనం అందరూ ఈ దేహంతో దేవుని మహిమపరచాలి. ఈ దేహం మీద నీకు కూడా అధికారం లేదు. ఒకవేళ పెండ్లి అయితే ఒక భర్తగా, ఒక భార్యగా మీ శరీరాలు ముట్టుకోవడానికో, ఒక తాకడానికో ఏమో తప్ప, పురుషుడైనా స్త్రీ అయినా మన దేహాల ద్వారా, మన దేహంతో చేసే కార్యక్రమాల ద్వారా ఎవరికి మహిమ కలగాలి? దేవునికి మహిమ. ఎందుకంటే ఈ దేహం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. పైగా దీన్ని విలువ పెట్టి కొన్నాడు. ఈ దేహంలో ఎవరు ఉండాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధాత్మను ఉండాలని కోరుకుంటున్నాడు. మరి పరిశుద్ధాత్మ నీ దేహంలో ఉండాలంటే నీ దేహం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలా? అపవిత్రంగా ఉండాలా? లోక సంబంధమైన విషయాలన్నీ ఈ దేహంలోనే, ఈ హృదయంలో పెట్టుకుంటే దేవుడు వచ్చి కూర్చుంటాడా? దేవుడు వచ్చి నివాసం చేస్తాడా? అర్థం చేసుకోండి. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను చివరి అంశాన్ని గురించి మాట్లాడుతున్నాను. పరిశుద్ధత అనేది ఎంత ముఖ్యమైనదో ఆలోచించేయండి. ఒకవేళ దేవుని దయవల్ని దేవుడు అంటే నీకు విశ్వాసం ఉండొచ్చు. ఒకవేళ ఆల్రెడీ మారు మనసు కూడా పొంది ఉండొచ్చు. రక్షణలో కూడా నువ్వు ఉండొచ్చు. కానీ పరిశుద్ధత లేకపోతే నువ్వు ప్రభువుని చూడలేవు. మరి అయ్యో పాస్టర్ గారు, నేను మారు మనసు పొందానండి, రక్షణలో కూడా కొనసాగానంటే అవ్వచ్చు, నిజమే, నేను కాదంటలేదు. 5 సబ్జెక్టులు పాస్ అవుతా అవ్వచ్చు. కానీ 6వ సబ్జెక్ట్ ఏమైపోయావు నువ్వు? అలాగే నీ విశ్వాసంలో లేదా క్రైస్తవ విశ్వాస జీవితంలో నీకు విశ్వాసం ఉండొచ్చు, రక్షణ ఉండొచ్చు, మారు మనసు ఉండొచ్చు, గొప్ప ప్రార్థనాపరుడు కూడా కావచ్చు. కానీ నీలో పరిశుద్ధత లేకపోతే నువ్వు ప్రభువుని చూడలేవు. అసలు దేవుడు అల్టిమేట్గా చివరగా చెప్పాలంటే అసలు మనం పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు. ఆ పరిశుద్ధం కలగడానికే మొదటగా నీలో విశ్వాసాన్నిచ్చి, పశ్చాత్తాపాన్ని కలిగజేసి, మారు మనసునిచ్చి, రక్షణలో కొనసాగించి చివరగా నీకు నాకేం చెప్తాడంటే పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాడు. అందుకొరకు ఈ దేహం ఇచ్చాడంట, అందుకొరకు ఈ జీవితం ఇచ్చాడంట. ఒక మాటలో చెప్పాలంటే అందుకొరకు ఈ దేహం ఇచ్చాడు, అందుకొరకే ఈ జీవితం ఇచ్చాడు. ఈ జీవితంలో, ఈ దేహంలో నువ్వు దేవుణ్ణి మహింపరచాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు నివసించే ఆలయంగా ఈ దేహం ఉండాలి. కానీ నీలో ఏముంది? పరిశుద్ధత ఉందా? అపవిత్రత ఉందా? లోకం ఉందా? లేకపోతే దైవం ఉందా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు ఎందుకు పిలువబడ్డావు అనే విషయం నీకు అర్థమైతే, నీ పిలిపేట అనేది నీకు అర్థమైతే, అప్పుడు నీకు ఆలోచిస్తావు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, అపవిత్రంగా ఉండాలి. అసలు నీ పిలిపేట నీకు అర్థం కాకుండా, నువ్వు ఎందుకు పిలువబడ్డావు అనే విషయం అర్థం కాకుండా, చాలామందికి మరలా చెప్తున్నాను, ఇంటికాడి నుంచి దేవుడి మందిరాన్ని రావడానికి దేవుడి పిలుపు అనుకుంటున్నారు. లేదా పాస్టర్ గారు మైక్లో పెట్టి ప్రార్థన సమయం ఏంది 2 ఏళ్ళు పిలుస్తున్నారు చూసి అదే అనుకుంటున్నారేమో దేవుని పిలుపు. లేదు, ఆయన గుణాతిశయాలను లోకాలను ప్రచురం చేయడానికి మనం అందరం పిలువబడ్డాం. అలా పిలువబడాలంటే ముందు మనం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. మనం మారాలా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడే మనం 10 మందికి చెప్పగలము, 10 మందిని దేవుని మందిరానికి రప్పించగలము. అటువంటి నిశ్చయంతో మన భక్తి జీవితాలు కలిగి ఉందాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని ఒకసారి గుర్తు చేసుకొని, ప్రభువా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నారు నన్ను.